ఇతని పేరు ఆపరేషన్ పెరుగువడ, గరుడ పురాణం అది ఇది అని అంటారు. ఇతను ఒక సినిమా యాక్టర్ అనుకుంటా. ఏవో సినిమాలు చేశాడు. ఉన్నాడో లేదో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మనకు తెలీదు. కానీ వెంకటేశ్వర స్వామి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. స్వామిని చూస్తే కళకళలాడుతా ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. వేస్ట్ మాటలు, వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరూ చూశారు. వెంకటేశ్వర స్వామి తేడాగా ఉన్నాడంట. ఇప్పుడు బాగున్నాడంట. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఎవరో మాటిచ్చారంట, నెరవేరుస్తారంట. అది కూడా స్వామివారి సన్నిధిలో వెంకటేశ్వర స్వామి తేడాగా ఉన్నాడు అని చెప్పాడు. ఇవి హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా అండి? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పట్టుకొని తేడాగా ఉన్నాడు అనడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అందరి బాగోగులు చూసుకుంటారు గానీ, వెంకటేశ్వర స్వామి తేడాగా కనిపిస్తాడా? వీళ్ళు అంటే ఇంకా ఏ గజ్జితో, ఏ భావనతో ప్రపంచాన్ని చూస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ప్రజల మీద ఏదైనా రుద్దుదామనే ఆలోచనతో సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామినే తేడాగా ఉన్నాడు అన్నాడు ఈ ఆపరేషన్ పెరుగువడ.